హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అమ్మవారికి ఇష్టమైన గారెలు అనేవి ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. అలాగే గారెలు అనేవి నూనె లేకుండా క్రిస్పీగా రావాలి అంటే మనం పొట్టి మినపప్పు ఉంటుంది కదండి, దాన్ని తెచ్చుకుని నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ వేసుకోవాలండి. కడిగేసుకుని కొంచెం పొట్టు ఉండేలాగా చూసుకోండి. దాన్ని మనం వాటర్ అనేది అస్సలు లేకుండా రుబ్బుకోవాలండి. గారెలో కనీసం చిన్న వాటర్ చుక్క కూడా వేయకుండా రుబ్బుకోండి. నేను చెప్పినట్లుగా కంపల్సరీ గారెలు వస్తాయి, తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. మనం ఏం చేయాలి అంటే వాటర్ లేకుండా పప్పునంతా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకుంటే అండి అవి ఎంతో బాగా వస్తుందండి. మనం ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకోండి. మన పప్పు అంతా బాగా నలిగిపోతుందండి. ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. మరీ మెత్తగా స్మూత్గా ఆడేసుకోకూడదు, కొంచెం బరగ్గానే ఆడుకోండి. అప్పుడు మనకి క్రిస్పీగా కూడా వస్తాయండి. తినడానికి ఆయిల్ అనేది అసలే పీల్చదు. వేసుకుని పిండిలో కలిపేసుకుని మనం గారెలో ఒత్తుకుని నూనె హై ఫ్లేమ్లో ఉండగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేపేసుకోండి. రుచికరమైన మన గారెలు అనేవి రెడీ అయిపోతాయండి, అస్సలు నూనె పీల్చకుండా. అమ్మవారికి కూడా ఇష్టం కదండి. మనకి సామెత కూడా ఉంది, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. భారతం ఎంత వినసొంపుగా ఉంటుందో అలాగే గారెలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయమని మనకి సామెత ఉంది కదండి. లైఫ్లో ఇలా చేసుకుని తింటే హెల్త్కి కూడా మంచిదండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.